భువనగిరి అనే ఊరిలో ఒక బిచ్చగాడుండేవాడు. రోజు ఆ ఊరిలో బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. అతడు ఒకప్పుడు బాగానే కష్టపడి పనిచేసేవాడు. వయస్సు పైపడడంతో తనని చూసుకునేవారు ఎవరూ లేక కష్టపడి సంపాదించి తన పొట్ట నింపుకోలేక నిస్సహాయతతో ఆకలి బాధతో ఆ ఊరిలో అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో అతనిని చూసి కొందరు జాలిపడితే ఇంకొందరు బిచ్చగాడని అసహ్యించుకునేవారు. ఆ విధంగా రోజు పొద్దున్నే గుడి దగ్గరికి వెళ్లి వచ్చిపోయే వాళ్ళని బిచ్చమెత్తుకునేవాడు. అదే ఊరి పెద్ద మనిషి రఘుపతి కూడా ఆ గుడికి వస్తూ ఉంటాడు. పూజారి గారు, ఆ ఇంట్లో అందరి పేరున అర్చన చెయ్యండి. అలాగేనయ్యా. ప్రతిరోజు మొదట మీ కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేసిన తర్వాతే ఈ ఊర్లో ఎవరికైనా అర్చన చేస్తున్నాను కదయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. దేవుని జాతర ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం అవ్వాలి. దానికి తగ్గ పనులన్నీ మీరు చూసుకోవాలని విన్నవించుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల ఊర్లలోకెల్లా ఈ జాతరను అద్భుతంగా జరిపిస్తాను అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక రాయి అడ్డం పడి కింద పడిపోతూ ఉండగా బిచ్చగాడు రఘుపతి పడిపోకుండా పట్టుకుంటాడు. తనని బిచ్చగాడు పట్టుకోవడం చూసి రఘుపతి ఎంతో అసహ్యించుకుంటాడు. రఘుపతి కోపంగా ఇలా అంటాడు. నీకెంత ధైర్యం? ఒక బిచ్చగాడివయ్యుండి నన్ను ముట్టుకుంటావా? క్షమించండి అయ్యా, నేను కావాలని పట్టుకోలేదు. మీరు కిందన పడిపోతుంటే మీకు దెబ్బ తగులుతుందని పట్టుకున్నాను. అయినా సరే, నువ్వు నన్ను పట్టుకోవడం వల్ల నా మీద నాకే చిరాకుగా ఉంది. ఎంతో అసహ్యమైన భావన కలుగుతుంది. నా ఈ పరిస్థితికి నువ్వే కారణం. రేపటి నుండి ఈ గుడి ప్రాంగణంలో కనిపించావా తాట తీస్తాను. ముందిక్కడి నుండి వెళ్ళిపో. మరెప్పుడు నా కంటికి కనిపించుకో అని రఘుపతి తిడతాడు. వెంటనే బిచ్చగాడు భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్లి బిచ్చగాడు బాధపడుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఒకప్పుడు నేను బాగా బతికిన వాణ్ణి, కాని నా కర్మ బాగోక ఇలా భిక్షమెత్తుకుంటున్నాను. కనీసం ఎవరో నా వయసు కూడా మర్యాదకి ఇవ్వడం లేదు. నాకు అందరిలాగే నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఉంది, కాని నా అన్నవారు ఎవరూ నాకు లేరు. నేను బాగున్నన్ని రోజులు బంధువులందరూ బాగానే ఉన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చేవారు. కాని ఇప్పుడు వయసు పైబడిన తర్వాత నా ముఖం కూడా ఎవరు చూడట్లేదు. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు అని ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత తనకి బిచ్చం వెయ్యమని అందర్నీ అడుగుతాడు. కాని ఏ ఒక్కరూ అతనికి బిచ్చం వెయ్యరు. పైగా అతనిని అందరూ అసహ్యపు చూపులతో బాధ పెడతారు. ఊరంతా తిరిగి ఏమీ తినడానికి దొరకక ఒక దగ్గర బాధపడుతూ కూర్చుంటాడు ఆ బిచ్చగాడు. అప్పుడొక పెద్ద మనిషి అక్కడికొచ్చి ఇలా అంటాడు. చూడు, నిన్ను చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్టు కనిపిస్తుంది. నేను ప్రతి సంవత్సరం మా అమ్మగారికి గుర్తుగా నలుగురికి భోజనం పెడుతూ ఉంటాను. అందులో ఒకరు తగ్గారు. నువ్వు భోజనం చేయడానికి వస్తావా అని అడగ్గానే బిచ్చగాడు ఎంతో ఆనందపడతాడు. అయ్యో, మీరు చాలా మంచి మనసు కలవారు. మీరే భోజనం చేస్తావని అడిగితే ప్రస్తుతం ఇంతకన్నా అదృష్టం ఏముంది? సరే పద, నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ బిచ్చగాణ్ణి తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ రకరకాల పిండి వంటలతో మంచి భోజనాన్ని బిచ్చగాడికి పెడతాడు. బిచ్చగాడు ఆకలితో ఉండడం చేత ఆవురావురంటూ అవన్నీ తినేస్తాడు. మొత్తం భోజనం పూర్తయిన తర్వాత బిచ్చగాడికి కంట్లో నుండి నీరొస్తుంది. కడుపు నిండా తిని ఎన్నో రోజులైందయ్యి. ఇలాంటి భోజనం నా జీవితంలో తినలేదు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా అని తన కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రామారావు కొన్ని పదార్థాలిచ్చి తర్వాత తినమని చెప్తాడు. అవి సంతోషంగా తీసుకుని తిరిగి గుడి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కాని పొద్దున జరిగిన సంగతి గుర్తుకొస్తుంది. తిరిగి గుడికి వెళ్తే ఆ రఘుపతి గారు ఏం చేస్తారోనన్న భయంతో ఊర్లోనే తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఒక మూలుగు వినిపిస్తుంది. వెంటనే ఆ శబ్దం ఎక్కడి నుండొస్తుందా అని చూస్తాడు. అక్కడొక కుక్క కాళ్ళకి గాయమై బాధతో విలవిలలాడుతూ మూలుగుతూ ఉంటుంది. అయ్యో, ఈ కుక్కకి గాయమైనట్టుందే. పాపం, నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే నొప్పితో మూలుగుతూ ఉంది. రక్తం కూడా వస్తుంది. వెంటనే దాని గాయానికి కట్టుకట్టాలి అని ఆ కుక్క గాయానికి కట్టుకడతాడు. కొంతసేపు కుక్కని తన పక్కనే ఉంచుకుంటాడు. దానికి నీళ్లు తాగిస్తాడు. కుక్క జాలిగా బిచ్చగాడు వైపు చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు? ఆకలిగా ఉందా? ఉండు, నా దగ్గర కొంత భోజనం ఉంది. అది నువ్వు నేను సగం సగం పంచుకుందాం అని తన దగ్గరున్న వాటిలో సగం పెట్టి తాను ఇంకొంచెం తింటాడు. అలా రాత్రి ఒక చెట్టు కింద
కుక్క బిచ్చగాడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. తెల్లవారవుతుంది. నీ గాయం కొంచెం తగ్గినట్టుంది. నేను బిచ్చమెత్తుకోవాలి. ఇంక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. కుక్క బిచ్చగాడి వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా ఎంత దూరం వెళ్ళినా కుక్క బిచ్చగాడు వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా రోజంతా ఆ బిచ్చగాడు వెనకాతలే కుక్క తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన బిచ్చగాడు కుక్కతో ఇలా అంటాడు. ఏంటి, నువ్వు నా వెనకాతలే వస్తున్నావు? నేనెక్కడికి వెళ్ళినా ఎక్కడికి నాతో పాటు వస్తున్నావు? ఈ ఊర్లో నాకే తిండి దొరకడం లేదు. ఇంక నేను నీకు తిండి ఎక్కడ పెట్టేది? నాతో ఉండడం వల్ల నీకు ఉపయోగం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. నా వెనకాతలే తిరగొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కుక్క బిచ్చగాడు వెనకే వెళ్తూ ఉంటుంది. దాంతో బిచ్చగాడు తనకు దొరికిన భిక్షంలో తాను కొంచెం తిని ఆ కుక్కకు కూడా కొంచెం పెడతాడు. అలా కుక్క బిచ్చగాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తూ అతనితోనే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పక్క ఊరిలో పెద్ద జాతర జరుగుతుందని ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అబ్బలు, ఇది విన్నావా? పక్క ఊర్లో జాతర జరుగుతుందట. 4వ రోజు ఆ జాతర భలేగా నిర్వహిస్తున్నారట. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారట. ఎంతమంది వచ్చినా అంతమందికి లేదు అనుకున్న అన్నదానం చేస్తున్నారట. అవునా? అయితే రేపు ఆ జాతర కన్నులు పండగగా చూసి ఉంటుందన్నమాట. రేపు మనిద్దరం ఆ జాతర ఖచ్చితంగా తిరిగి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ పక్కనే ఉన్న బిచ్చగాడు అదంతా వింటాడు. పక్క ఊర్లో జాతర జరుగుతుందట. అన్నదానం కూడా చేస్తున్నారట. అక్కడికి మనం ఇద్దరం వెళ్తే మనకి 4 రోజుల పాటు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. వెంటనే మనం పక్క ఊరు వెళ్లి కడుపు నిండా భోజనం చేద్దాం పదా అని కుక్కకి చెప్పి కుక్కతో పాటు పక్క ఊరికి వెళ్తాడు బిచ్చగాడు. అక్కడ 4 రోజులు అన్నదానంలో బిచ్చగాడు కుక్క కడుపు నిండా భోజనం చేస్తారు. జాతర ముగుస్తుంది. తిరిగి ఊరు వెళ్లిపోవడానికని ప్రయాణమవుతూ ఉంటే దారి మధ్యలో కుక్క అకస్మాత్తుగా వింతగా ప్రవర్తిస్తూ అడవి వైపుగా పరిగెడుతుంది. ఏమైంది దీనికి? ఇలా వింతగా ప్రవర్తిస్తోంది ఏంటి? ఆగు, ఎటువైపు వెళ్తున్నావు? అటువైపు అడవి, అటువైపు వెళ్ళకు అని దాని వెనకాతలే వెళుతూ దానిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు బిచ్చగాడు. కాని ఆ కుక్క ఆగదు. అలా బిచ్చగాడిని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా అడవిలోకి వెళ్లిన తర్వాత ఎవరిదో కాపాడండి కాపాడండి అని అరుపులు వినిపిస్తుంది. ఏంటి, ఎవరివో అరుపులు వినిపిస్తున్నాయి? ఎవరో కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. బహుశా ఇక్కడ ఎవరో ఒకరు ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. చుట్టుపక్కలంతా వెతకాలి అని చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటాడు. ఒకచోట ఒక పెద్ద ఊబిలో ఒక మనిషి కూరుకుపోతూ ఉంటాడు. అది చూసిన బిచ్చగాడు వెంటనే ఒక పెద్ద కర్ర సహాయంతో అతన్ని బయటికి లాగుతాడు. వెంటనే ఆ కుక్క అతడి వద్దకు వెళ్తుంది. అది చూసి ఆ బిచ్చగాడు ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఈ కుక్కకి ఇతడు ముందే తెలుసా? ఇది నేను పెంచుకున్న కుక్కే. అందుకే నన్ను చూసి నా దగ్గరకొచ్చింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఎటో వెళ్లిపోయింది. మరి కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు కనిపించింది. అలాగా? అందుకే మీకు ప్రమాదం జరుగుతుంటే ఈ దగ్గరలో మీరున్నారని పసిగట్టి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని కాపాడేలా చేసింది. నీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నాకు ప్రాణదానం చేశావు. నువ్వే కనుక సమయానికి రాకపోయి ఉండుంటే నేనేమైపోయేవాడ్ను. అడవి మధ్యలో నుండి వెళ్తూ చూసుకోకుండా ఈ ఊపిలో కూరుకుపోయాను. నా ప్రాణం కాపాడినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? సాటి మనిషి కష్టంలో ఉంటే మానవత్వంతో నేను సహాయం చేశాను. ఏదో ఆశించి కాదు. మీరు నాకు ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒక పూట భోజనం పెడితే చాలు అని అనగానే శేఖరంకి బిచ్చగాడి యొక్క స్థితి అర్థమవుతుంది. వెంటనే బిచ్చగాడిని కుక్కని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లి ఒక బంగారు నాణాల మూటని బిచ్చగాడికి ఇస్తూ ఇలా అంటాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడు. అందుకు బహుమతిగా ఇదిస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి, మానవత్వం కలిగిన వాడివి. నీకేమీ లేకపోయినా ఈ కుక్కను దగ్గరికి చేర్చుకున్నావు, చేరదీశావు. అంతేకాకుండా నా ప్రాణాలను కాపాడి నాకు ప్రాణదానం చేశావు. ఇక్కడ నీ మంచితనం నాకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ బహుమతిని నీకిస్తున్నాను. ఇకపై నువ్వు బిచ్చమెత్తుకోకుండా సంతోషంగా నీ మిగిలిన జీవితాన్ని జీవించు అని అంటాడు. దాంతో ఆ బిచ్చగాడు ఎంతో ఆనందపడతాడు. అంతేకాకుండా తన బిచ్చమెత్తుకున్న ఊరిలోనే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఎవరైతే తనని అవమానించారో వాళ్ళందరి ముందు ఎంతో దర్జాగా దర్పంగా అందరూ ముక్కుని వేలేసుకునేలాగా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. అంతేకాకుండా ఆ ఊర్లో పేద ప్రజలకు తన వంతు సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఈ విధంగా బిచ్చగాడికి అదృష్టం కలిసొచ్చి తన జీవితమే మారిపోతుంది.
జ్ఞానపురం. పేరుకు తగ్గట్టే ఆ ఊరి ప్రజలు తమను తాము మహాజ్ఞానులుగా, తెలివైన వారిగా భావించుకుంటారు. వారి దృష్టిలో తెలివంటే ఎదుటివారిని నమ్మకపోవడం, ప్రతి విషయంలోనూ 1కి 10 సార్లు లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం, వీలైతే అవతలి వారిని మాటలతో మోసం చేసి తమ పని నెరవేర్చుకోవడం. ఈ ఊరిలో నిజాయితీని, అమాయకత్వాన్ని మించిన మూర్ఖత్వం లేదని వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి జ్ఞానులు, తెలివైన వారు ఉన్న ఊరిలో వెంగలప్ప అనే ఒక సామాన్య రైతున్నాడు. అతనికి ఊరి పేరుకు అతనికి ఏమాత్రం సంబంధం లేదు. వెంగలప్పకు తెలివి, మోసం, అనుమానం వంటి పదాలకు అర్థం కూడా తెలియదు. ఎవరు ఏది చెప్పినా అది నిజమేనని నమ్మేస్తాడు. అతని దృష్టిలో అబద్ధం అనే మాటకు చోటు లేదు. అందుకే ఊరి ప్రజలందరూ అతన్ని వెర్రి వెంగలప్ప అని పిలుస్తూ, అతని అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ వీలైనప్పుడల్లా మోసం చేస్తూ ఉంటారు. కాని వెంగలప్పకు అవేమీ పట్టవు. అతను తన చిన్న పొలంలో కష్టపడి పని చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఉదయం వెంగలప్ప తన పొలానికి నీళ్లు పెట్టడానికని పాత బొక్కెనతో చెరువు దగ్గరికి వెళ్లాడు. అది చూసిన గ్రామ పెద్ద పాండురంగారావు అతన్ని అడ్డగించాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఎరా వెంగలప్ప, ఆ చిల్లుల బొక్కనతో ఎన్ని రోజులు నీళ్లు తోడుతావు? నువ్వు తోడేవి సగం, కింద కారేవి సగం. వెంగలప్ప అమాయకంగా, అవునండి పెద్దాయన, దీనికి చిన్న చిల్లు పడింది. కొత్తది కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. చూడు, నా దగ్గర ఒక అద్భుతమైన బొక్కనుంది. అది గాలిని కూడా బయటకు పోనివ్వదు. చాలా బలంగా ఉంటుంది. నీ దగ్గరున్న 2 బస్తాల ధాన్యం ఇస్తే నీకు ఆ బొక్కనిస్తాను. వెంగలప్ప ఆనందంగా, నిజంగానే పెద్దాయనా, మీరు చాలా మంచివారు. ఇప్పుడే వెళ్లి ధాన్యం బస్తాలు తెస్తాను. అలా వెంగలప్ప పరిగెత్తుకెళ్లి తాను కష్టపడి పండించిన 2 బస్తాల ధాన్యాన్ని పాండురంగారావుకు ఇచ్చి అతనిచ్చిన పాత పనికిరాని బొక్కెనను తీసుకుని మురిసిపోతూ వెళ్లిపోయాడు. అది చూసిన మిగతా గ్రామస్తులు పాండురంగారావు తెలివిని మెచ్చుకొని వెంగలప్ప మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకున్నారు. శంకరం పాండురంగారావుతో, పాపం పెద్దాయనా, వాడు మరీ అమాయకుడు. వాడినలా మోసం చేయడం అవసరమా? పాండురంగారావు గర్వంగా, మోసం కాదది శంకరం, తెలివి. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే తెలివి ఉండాలి. వెంగలప్ప లాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఇది వాడికి ఒక పాఠం. అలా ప్రతి ఒక్కరూ వెంగలప్ప అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తమ తెలివిని ప్రదర్శించుకునేవారు. కాని వెంగలప్ప ఎప్పుడూ ఎవరినీ అనుమానించలేదు, మోసపోయారని బాధపడలేదు. వారు చెప్పారు, నేను నమ్మాను అనేదే అతని సిద్ధాంతం. ఒకరోజు జ్ఞానపురం గ్రామానికి పట్నం నుండి భూషణం అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను పట్టుబట్టలు వేసుకుని మెడలో బంగారు గొలుసుతో చూడ్డానికి చాలా దర్జాగా ఉన్నాడు. అతను నేరుగా గ్రామ పంచాయతీ దగ్గరకొచ్చి ఊరి ప్రజలందర్నీ సమావేశపరచమని పాండురంగారావు గారిని కోరాడు. అతని దర్పాన్ని, మాట తీరుని చూసి అతను ఎవరో పెద్ద వ్యాపారి అయి ఉంటాడని ఊరి ప్రజలంతా అక్కడ గుమికూడారు. భూషణం తన చేతిలో ఉన్న ఒక పట్టు సంచిని తెరిచి అందులో నుండి మెరుస్తున్న కొన్ని విత్తనాలను బయటకు తీశాడు. భూషణం గంభీరంగా, జ్ఞానపురం గ్రామస్తులారా, నా పేరు భూషణం. నేను మీలాంటి తెలివైన వివేకవంతులైన ప్రజల కోసమే వెతుకుతూ ఇక్కడికొచ్చాను. నా దగ్గర ఉన్నవి సాధారణ విత్తనాలు కావు. ఇవి బంగారు విత్తనాలు. వీటిని మీ పొలాల్లో చల్లితే 3 నెలల్లో బంగారు కంకులు మొలుస్తాయి. ఆ మాట వినగానే ప్రజలందరి కళ్ళు ఆశతో మెరిశాయి. కాని వారిలోని అనుమానం కూడా బయటకొచ్చింది. మేం నిన్నెలా నమ్మాలి? విత్తనాలకు బంగారం కాయడం ఎక్కడైనా ఉందా? నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి వచ్చావని మేమెందుకు అనుకోకూడదు? భూషణం పెద్దగా నవ్వి, అందుకే నేను చెప్పాను, ఈ అవకాశం కేవలం ఇలాంటివి తెలివైన వారికేనని. మూర్ఖులైన గ్రామస్తులు నా మాటలను నమ్మరు. ఇదిగో రుజువు అని తన చేతిలోని బంగారు కణికని చూపించాడు. ఇది నిన్న పక్క ఊర్లో పొలంలో పండిన పంటలోనిది. కానీ ఆ గ్రామస్తుల అమాయకులు. వారికి రహస్యం విలువ తెలియలేదు. అందుకే నేను తెలివైన వారి కోసం వెతుకుతున్నాను. ఈ విత్తనాల శక్తిని అర్థం చేసుకోగల జ్ఞానులు మీరే. భూషణపు మాటలకు గ్రామస్తుల గర్వం ఉప్పొంగింది. అవును, మేము తెలివైన వాళ్ళం. ఈ రహస్యాన్ని మేము అర్థం చేసుకోగలం అని వారి మనసులు చెప్పాయి. సరే, ఆ విత్తనాలు మాకు కావాలంటే మేమేం చెయ్యాలి? ఈ విత్తనాలు చాలా అరుదైనవి, శక్తివంతమైనవి. వీటిని ఉచితంగా ఇవ్వలేను. మీ దగ్గరున్న బంగారం గాని, వెండి గాని లేదా డబ్బు గాని నాకిస్తే దానికి సమానమైన విత్తనాలను నేను మీకు ఇస్తాను. ఆలోచించుకోండి. మీరు పెట్టే చిన్న పెట్టుబడికి రేపు మీ పొలమంతా బంగారంతో నిండిపోతుంది. ఈ అవకాశం తెలివైన వారు మాత్రమే అందిపుచ్చుకుంటారు. భూషణం వారి ఆశను, వారి గర్వాన్ని
రెండింటినీ ఒకేసారి రెచ్చగొట్టాడు. గ్రామస్తులందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వాడు మనల్ని మోసం చెయ్యాలని చూస్తున్నాడు, కానీ మనం వాడికంటే తెలివైన వాళ్ళం. వాడి దగ్గర విత్తనాలు తీసుకుని మనం ధనవంతులమైపోదాం అని ప్రతి ఒక్కరూ తమలో తాము అనుకున్నారు. దాచుకున్న డబ్బు, బంగారం, వెండి అన్నీ తెచ్చి భూషణానికే ఇచ్చి ఆ మెరుస్తున్న విత్తనాలను తీసుకుని మురిసిపోతూ వెళ్లారు. పాండురంగారావు అందరికంటే ఎక్కువగా తన ఆస్తినిచ్చి పెద్ద సంచి నిండా విత్తనాలు తీసుకున్నాడు. ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇక తమ కష్టాలు తీరిపోయాయని, తాము ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు కాబోతున్నామని కలలు కంటూ ఉన్నారు. భూషణం తన పని దాదాపు పూర్తయిపోయిందని సంతృప్తిగా అనుకుంటూ ఉండగా వెంగలప్ప అమాయకంగా అతని దగ్గరకొచ్చాడు. బాబుగారు, నా పేరు వెంగలప్ప. మీరు బంగారు విత్తనాలు ఇస్తున్నారని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు కూడా కొన్ని విత్తనాలు ఇస్తారా? భూషణం వెంగలప్పను అతని అమాయకత్వాన్ని చూసి ఇతని దగ్గర నుండి కూడా ఆ 10 రూపాయలు లాగేయాలని నిర్ణయించుకున్నాడు. భూషణం నవ్వుతూ, ఓ తప్పకుండా వెంగలప్ప, ఈ విత్తనాలు నాటితే నీ పొలంలో డబ్బుల చెట్టు మొలస్తుంది. ప్రతి ఆకు 1 రూపాయి నోటుగా, ప్రతి కాయ 1 బంగారు నాణ్యంగా మారుతుంది. నువ్వు రాజువైపోతావు. భూషణం ఆ మాట చెప్పగానే వెంగలప్ప ముఖం ఆనందంతో నిండిపోలేదు. బదులుగా గందరగోళానికి గురైంది. డబ్బుల చెట్టా? బాబుగారు, డబ్బులు కాగితాలతో ఫ్యాక్టరీలో చేస్తారని మా బడిలో పంతులు గారు చెప్పారు. చెట్లకు ఆకులు, పువ్వులు, పండ్లు కాస్తాయి, కానీ నాణాలు, నోట్లు ఎలా కాస్తాయి? నాకు అర్థం కావడం లేదు. వెంగలప్ప యొక్క సూటి ప్రశ్న భూషణం ఊహించినది. అతని మోసపూరిత మాటల ప్రవాహానికి ఇది అడ్డుకట్ట వేసింది. భూషణం తడబడుతూ, అది ఒక మహిమ వెంగలప్ప, దేవుడి వరం. అయినా కూడా వెంగలప్ప ఇంకా అమాయకంగా, మహిమ? దేవుడు వరం ఇస్తే దాన్ని అమ్ముతారేంటి బాబుగారు? దేవుడిచ్చిన గాలి, నీరు లాగా ఉచితంగా ఇవ్వాలి కదా. పైగా నాలాంటి సామాన్యుడికి దేవుడు అంత పెద్ద మహిమ ఇస్తే ఎందుకిస్తాడు? మీరేమైనా పొరపాటు పడుతున్నారా? భూషణం మాటలు దొరకక ఇబ్బంది పడ్డాడు. అతని మోసమంతా ఆశ, దురాశ, తెలివి అనే పునాదుల మీద నిర్మించబడింది. వెంగలప్పలో ఆ 3 లక్షణాలు లేవు. అతను భూషణం చెప్పే దాంట్లో లాభం చూడడం లేదు. అందులోని నిజాన్ని, అర్థాన్ని వెతుకుతున్నాడు. అతని అమాయకమైన ప్రశ్నలు భూషణం యొక్క మోసపు కోటను పేకమేడలా కూల్చేస్తున్నాయి. భూషణం విసుగ్గా, నీకు అర్థం కాదులే. నీలాంటి మూర్ఖులకు ఈ అవకాశం తాగదు. పో ఇక్కడి నుండి. ఇక వెంగలప్ప వినయంగా, క్షమించండి బాబుగారు, నాకు మీ బంగారు విత్తనాలొద్దు. నా దగ్గరున్న రాగి విత్తనాలే నాకు చాలు. అవి నాటితే తినడానికి తిండి దొరుకుతుందని నాకు తెలుసు. అదే నాకు 10,000 అని చెప్పి వెంగలప్ప అక్కడి నుండి వెళ్లిపోయాడు. భూషణం వెర్రి వెంగలప్పని తిట్టుకుని ఆ రాత్రి గ్రామం విడిచి పారిపోయాడు. మరుసటి రోజు జ్ఞానపురం గ్రామస్తులందరూ తమ పొలాల్లో ఆ బంగారు విత్తనాలను పెద్ద పండుగలా చల్లుకున్నారు. 3 నెలలు గడిచాయి. వారి పొలాల్లో బంగారం కాదు కదా, ఒక్క మొలక కూడా రాలేదు. ఆ విత్తనాలపై ఉన్న బంగారు రంగు వానలకు కొట్టుకుపోయి అవి మామూలు రాళ్లలా తేలాయి. అప్పుడు కాని వారికి తామెంత దారుణంగా మోసపోయామో అని అర్థం కాలేదు. ఊరంతా హాహాకారాలు మొదలయ్యాయి. అందరూ తమ జీవితకాలపు సంపాదనను కోల్పోయారు. ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం మొదలుపెట్టారు. పాండురంగారావు అందరికంటే ఎక్కువగా నష్టపోయి సిగ్గుతో, అవమానంతో తలదించుకున్నాడు. ఆ నిరాశ నిస్పృహల మధ్య అందరి చూపు ఊరి చివరున్న వెంగలప్ప పొలం మీద పడింది. అతని చిన్న పొలం పచ్చగా, ఆరోగ్యకరమైన పంటతో కలకలలాడుతూ ఉంది. వెంగలప్ప తన పని తాను చేసుకుంటూ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. గ్రామస్తులందరూ నెమ్మదిగా వెంగలప్ప పొలం దగ్గరికి నడిచారు. వారు ఎప్పుడు వెర్రివాడని హేళన చేసిన వ్యక్తి ఈరోజు వారికెల్లా సంతోషంగా స్థిరంగా ఉన్నాడు. శంకరం బాధగా, వెంగలప్ప, నువ్వు మాత్రమే ఆ మోసగాడి మాటలు నమ్మలేదు. వాడు మోసగాడని నీకెలా తెలిసింది? మోసగాడా? ఆ బాబుగారు చాలా మంచివారే, కానీ ఆయన చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు. చెట్లకు డబ్బులు కాయవని నాకు తెలుసు. నాకు తెలిసిన నిజం ఒకటే, నా దగ్గరున్న ఈ విత్తనాలు నాటితే కడుపుకు అన్నం దొరుకుతుంది. అందుకే నేను వాటిని నమ్ముకున్నాను. వెంగలప్ప చెప్పిన సమాధానం వారికి చెంపపెట్టులా తగిలింది. వారు తమ తెలివితో ప్రపంచాన్ని జయించొచ్చని అనుకున్నారు, కాని ఒక సామాన్యమైన కళ్లకు కనిపించే నిజాన్ని విస్మరించారు. వెంగలప్ప తమ అమాయకత్వంతో ఆడంబరాలకు పోకుండా కఠోరమైన నిజాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇదే వెంగలప్ప విజయం. అతను డబ్బు సంపాదించలేదు, అధికారం పొందలేదు, కాని అతని సిద్ధాంతం, అతని జీవన విధానం గెలిచింది. అతని అమాయకత్వమే అతని కవచమై అతన్ని మోసం నుండి కాపాడింది.
అతని నిజాయితీ అతనికి కడుపు నిండా తిండినిచ్చింది. పాండురంగారావు తలదించుకుని వెంగలప్ప దగ్గరికి వచ్చాడు. పశ్చాత్తాపంతో, వెంగలప్ప, మమ్మల్ని క్షమించు. మేమందరం వెళ్లి వాళ్ళం. తెలివి అనుమానం పేరట మేము అత్యాశకు పోయి గుడ్డివాళ్ళమయ్యాం. నీ అమాయకత్వమే నీ నిజమైన జ్ఞానమని ఈ రోజు మాకు తెలిసొచ్చింది. ఈ ఊర్లో ఈ రోజు నిజమైన తెలివైన వాడివి నువ్వే. ఎందుకంటే నువ్వు నీ సర్వస్వాన్ని కోల్పోలేదు, నీ ప్రశాంతతను కోల్పోలేదు. అలా గ్రామస్తులందరూ వెంగలప్ప వైపు కొత్త గౌరవంతో చూశారు. వెంగలప్ప మారలేదు. అతనిపై వారి చూపు మారింది. అతని అమాయకత్వం వారికి మూర్ఖత్వంగా కాకుండా స్వచ్ఛతకు, నిజాయితీకి ప్రతీకగా కనిపించింది. ఈ కథలోని నీతేంటంటే, లోకంలో బతకడానికి తెలివి అవసరమే కావచ్చు, కాని అత్యాశతో కూడిన తెలివి, అనుమానంతో నిండిన జ్ఞానం ప్రమాదకరం. కొన్నిసార్లు మాయమాటలను, మోసాలను జయించడానికి కావాల్సింది కుటిలమైన తెలివి కాదు, నిష్కపటమైన స్వచ్ఛమైన మనసు. కళ్లకు కనిపించే సామాన్యమైన నిజం ఎన్నో అద్భుతమైన అబద్ధాల కంటే శక్తివంతమైనది.